డ్రగ్స్ కేసు విచారణలో ఇవాళ 6వ రోజు ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను సిట్ అధికారులు ప్రశ్నించబోతున్నారు. కాసేపటి క్రితమే చిన్న ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నారు. కెల్విన్ కాల్ డేటా ఆధారంగా సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు ఒక్కొక్కరిగా అందరినీ ప్రశ్నిస్తున్నారు. నిన్న నవదీప్ను సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ రోజు ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను డ్రగ్ రాకెట్తో సంబంధాలపై విచారించనున్నారు. సినీ ఇండస్ట్రీలో ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటారు, వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి అందుతున్నాయి, అంతా ఎక్కడ కలుస్తారు, ఎన్ని రోజులకోసారి డ్రగ్స్ తీసుకుంటారనే విషయాలు రాబట్టనున్నారు. ఇప్పటికే 5 రోజులుగా సాగుతున్న విచారణలో చాలా విషయాలు సేకరించారు అధికారులు. ఆర్ట్ డైరెక్టర్ చిన్న సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. పూర్తి డీటెయిల్స్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, చిన్నాను ఏ విషయాల మీద ముఖ్యంగా ఫోకస్ చేసే అవకాశం ఉంది? రిషి, కొద్దిసేపటి క్రితమే ఆర్ట్ డైరెక్టర్ చిన్న సిట్ కార్యాలయానికి చేరుకున్నాడు. 5వ అంతస్తులో ఉన్న సిట్ ప్రత్యేక గదిలో 10 గంటల 30 నిమిషాలకు విచారణ ప్రారంభం కాబోతుంది. ఈసారి మాత్రం చాలా ప్రధానంగా సిట్ ఇతన్ని విచారించే దాంట్లో మాత్రం సెల్ఫీయే ప్రధానంగా సెల్ఫీ చుట్టే తిరగబోతుంది. ఎందుకంటే కెల్విన్ తోటి దిగిన సెల్ఫీ అధికారుల దగ్గర ఉంది. చిన్న సెల్ఫీ ఉంది. ఆ సెల్ఫీ చుట్టే ప్రస్తుతం విచారణ అనేది కొనసాగుతుంది. కెల్విన్ తోటి ఎందుకు దిగాల్సి వచ్చిందనే దానికి సంబంధించి ప్రధానంగా సిట్ అధికారులు విచారించబోతున్నారు. మరొక వైపు కెల్విన్ మొబైల్లో ఉన్న వాట్సాప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాట్సాప్ గ్రూపుల్లో ఇతని ఫోటో ఉండడం, అలాగే ఇతని మొబైల్ నెంబర్ ఉండడం, ఈ మొత్తం సమాచారాన్ని కూడా సేకరించారు. దాన్ని ఆర్ట్ డైరెక్టర్ చిన్న ముందు ఉంచబోతున్నారు. ముందుగా చిన్నాకి సంబంధించిన సమాచారం తెలుసుకుంటారు. ఏ విధంగా పూరి జగన్నాథ్ తోటి అతనికి లింకులు ఉన్నాయి, అంటే అతని దగ్గర ఎంతకాలంగా పనిచేస్తున్నాడు, ఏ సినిమాల్లో పనిచేశాడు అనేది ముందుగా వ్యక్తిగతంగా అతని నుండి సమాచారం రాబడతారు. ఆ తర్వాత క్యాల్విన్కి సంబంధించిన సమాచారం రాబడతారు. అతనితోటి పరిచయం ఉందా లేదా అనేది అతనికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ చూపిస్తారు. ఆ తర్వాత సెల్ఫీ, క్యాల్విన్ తోటి దిగిన సెల్ఫీని అతని ముందు ఉంచడం జరుగుతుంది. ప్రధానంగా అధికారుల వద్ద ఉన్న సమాచారం ఏంటంటే వాట్సాప్ గ్రూప్ల ద్వారా క్యాల్విన్ ఏదైతే డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడో అందులో ఇతనికి సంబంధించిన కూడా సెల్ఫీ ఒకటి ఉంది. ఆ సెల్ఫీ ఆధారంగా విచారించబోతున్నారు. ఆ సెల్ఫీని పూరి జగన్నాథ్కు డ్రగ్స్ అందించేందుకు, అంటే అతని దగ్గరకు తీసుకెళ్లేందుకే ఈ సెల్ఫీ దిగినట్లుగా కూడా అధికారులు భావిస్తున్నారు. దానికి సంబంధించి కూడా విచారించబోతున్నారు. ఈ రకంగా అతను ఎన్ని రకాలుగా ఈ డ్రగ్స్ని అతను తీసుకువెళ్ళాడు, ఏ ప్రాంతాల్లో క్యాల్విన్ నుండి తీసుకున్నాడు అన్న దానికి సంబంధించిన సమాచారం రాబట్టబోతున్నారు. దాంతో పాటుగా ఎంత మోతాదులో ఇప్పటి వరకు అతను ఈ మాదక ద్రవ్యాలను సరఫరా చేయగలిగాడు అన్న దానికి సంబంధించి కూడా సమాచారం రాబట్టగలుగుతున్నాడు. అలాగే ఇతను ఒక క్లబ్కు సంబంధించిన దాంట్లో క్యాంటీన్ కూడా ప్రస్తుతం ఇతను కొనసాగిస్తున్నాడు అనేది కూడా సమాచారం ఉంది. కాబట్టి దానికి సంబంధించిన సమాచారం కూడా రాబట్టబోతున్నారు. ఆర్ట్ డైరెక్టర్గా చిన్న ఉన్నాడు. చాలా సినిమాల్లో పూరి జగన్నాథ్కు సంబంధించిన చాలా సినిమాల్లో ఇతను ప్రధానంగా ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఈ కేసులో ఇతనికి సంబంధించిన పాత్ర ఎంతవరకు ఉంది, క్యాల్విన్ని ఏ రకంగా కలిశాడు, ఏ ప్రాంతాల్లో కలిశాడు అన్న దానికి సంబంధించిన సమాచారం ఇతని నుండి రాబట్టే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే శ్యామ్ కే నాయుడు ఈ కేసులో రెండవ రోజు విచారణకు హాజరైన శ్యామ్ కే నాయుడు నుంచి కూడా ఈ రకమైన సమాచారాన్ని రాబట్టగలిగారు. అతను కూడా సెల్ఫీలు దిగి ఉండడం జరిగింది. అతనికి సంబంధించిన సమాచారాన్ని కూడా రాబట్టగలిగారు. అదే విధంగా ఇప్పుడు ఇతను ఆర్ట్ డైరెక్టర్ చిన్నాని కూడా అదే స్థాయిలో విచారించే అవకాశం కనబడుతుంది. అతను గనక అధికారులు అడిగిన ప్రశ్నలకి పూర్తిగా సమాధానాలు చెప్పగలిగితే, అతనికి సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించగలిగితే మాత్రం కేసులో చాలా కీలకంగా మారబోతుంది. ఒకవేళ ఆర్ట్ డైరెక్టర్ చిన్న తాను ఎక్కడికి తీసుకువెళ్ళాను, ఎవరెవరికి ఇచ్చాను అనేది చెప్పగలిగితే మాత్రం చాలా కేసులో కీలకంగా మారబోతుంది. అలాగే కేవలం ఒక్కరికే ఇచ్చాడా ఈ మాదక ద్రవ్యాలు క్యాల్విన్ నుండి తీసుకున్నది, లేకపోతే ఇంకా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, బయట ఇతరులు కావచ్చు, ఎవరికైనా అందజేశాడా అన్న కోణంలో కూడా అతన్ని విచారించే అవకాశం కనబడుతుంది. 10 గంటల 30 నిమిషాలకి సిట్ అధికారుల బృందంతో పాటు డైరెక్టర్ అకున్ సర్వాల్ కూడా ఇవాళ విచారణలో పాల్గొనబోతున్నారు. రిషి.